నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే ఎమ్మి ఎమ్మి నోరూరించే స్పెషల్ దమ్ బిర్యానీ. ఏంటంటే ఫిష్ దమ్ బిర్యానీ. చేపలతో దమ్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటదంటారు? చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ మీరు ఈ స్టైల్లో చేశారంటే సూపర్ డూపర్ గా ఉంటది. అంతే టేస్ట్ కి అయితే నేను గ్యారంటీ. మన ఛానల్లో మీరు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ సూపర్ డూపర్ హిట్ చేశారు కదా. హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ కూడా నిజంగా టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయ్యి చేశారంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ ఫిష్ దమ్ బిర్యానీ అయితే చేయగలుగుతారు. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్ స్టార్ట్. ముందుగా అయితే ఈ రెసిపీ కోసం అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా అయితే ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఇక్కడైతే ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె పోసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఆనియన్స్ ఎన్ని తీసుకోవాలంటే ఆనియన్స్ చాలా ఎక్కువ పడతాయండి మామూలుగా దమ్ బిర్యానీకి. ఇక్కడైతే నేను ఒక 1/2 kg ఆనియన్స్ అయితే సన్నగా కాకుండా నిలువుగా కట్ చేసుకొని మనం ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ లైట్ కలర్ లో వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ ని మనం ఫ్రై చేసుకోవాలి. సో మన బిర్యానీకి టేస్ట్ మొత్తం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అని నేను చెప్తాను. సో ఇవైతే ఎక్కువ తీసుకుంటే బాగుంటది అనమాట. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నాకైతే 20 మినిట్స్ పట్టిందనమాట ఫ్రై చేయడానికి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ ఇలా మారిన తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ గ్యాస్ ఆపేసి అన్ని పక్కన పెట్టేసుకున్నాం. బిర్యానీ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ ప్రాసెస్ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సో ఇలా ఒక గిన్నె తీసుకొని ఇక్కడైతే నేను బాస్మతి రైస్ 1/2 kg తీసుకుంటున్నాను. సో 1/2 kgకి సంబంధించిన కొలతలు అయితే మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా చూసేద్దాం. ఇలాగా వాటర్ తో 2 లేదా 3 సార్లు శుభ్రం చేశాక కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది మినిమం 30 నిమిషాల నుంచి 1 అవర్ ఎంత నానితే మన బిర్యానీ అంత బాగుంటది అనమాట. ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ మనం 2 పనులు చేయాలి. ఒకటి బియ్యాన్ని నానబెట్టుకోవడం, రెండోది చేపల్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవడం. ఇప్పుడు మనం చేపల్ని ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకుందాం. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేసుకోవాలి. మార్కెట్ లో దొరికే మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇవన్నీ చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె కూడా వేసేసుకుందాం. నూనె ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేప ముక్కకి మన మసాలా అనేది అతుక్కోదన్నమాట. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నీళ్లు వేసి ఆ మసాలా చక్కగా కలిపి పక్కన పెట్టుకుందాం. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫ్రెష్ గా చేప ముక్కలు నేనైతే 1 kg తీసుకున్నాను. ఇదైతే శుభ్రంగా కడిగి ఆ బొప్పె తీసేసి తర్వాత ఉప్పు అండ్ పసుపు వేసి చక్కగా కడిగిన తర్వాత తీసుకున్న చేప ముక్కలు అన్నమాట. ఇవి 1 kg ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫిష్ దమ్ బిర్యానీ చేయడానికి 1 kg చేపలు అయితే తీసుకుంటున్నాం అనమాట. శుభ్రంగా కలిపి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకుంటూ అన్ని పీసులకి ఇప్పుడైతే మన మసాలా అనేది ఒక్కొక్క చేప ముక్క తీసుకుంటూ ఇలా అన్ని వైపులా 4 వైపులా చక్కగా ఈ మసాలాని ఈ చేపకు పట్టించి మన దగ్గర ఉన్న పీసులకు మొత్తం ఈ మసాలాని పట్టించుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. సో మీరు ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు. 1/2 అవర్ ఇలా చక్కగా పట్టించుకున్న తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చేపల్ని 30 నిమిషాల తర్వాత బయటికి తీసి ఒక ఫ్రై పాన్ ని పెట్టుకుని గ్యాస్ మీద ఇందులోకి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె పోసి ఆ నూనె వేడైన తర్వాత ఇప్పుడు మన చేపల్ని ఇందులో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుని ఈ చేప వైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు ఇలా చక్కగా తిప్పి వేసుకుంటూ చేప ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి. చేప ముక్క ఒక సైడ్ కాలిన తర్వాత మాత్రమే తిరగవేయాలి, లేదంటే చేప ముక్క ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. దగ్గర ఉన్న చేప ముక్కలు మొత్తం ఇలాగే ఫ్రై చేసి 2 వైపులా చక్కగా సో ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇలాగా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఫస్ట్ బాగా మరిగేంత వరకు వాటర్ మరిగించి మరిగేటప్పుడు అయితే ఇప్పుడు బిర్యానీ మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను, పేర్లు అయితే మళ్ళీ మెన్షన్ చేయట్లేదు. సో ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవాలి. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రంగా కడిగిన కొత్తిమీర కొంచెం, శుభ్రంగా కడుక్కున్న పుదీనా కొంచెం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ అన్ని వేసేసుకున్న తర్వాత ఇవన్నీ వేసి వాటర్ బాగా మనకి మసులుతున్నప్పుడు పక్కన బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, చక్కగా అయితే నానిపోయాయండి. చూడండి, నేనైతే గంట సేపు నానబెట్టాను అనమాట. సో ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇప్పుడు మసులుతున్న ఈ వాటర్ లోకి అయితే వేసేసి మనమైతే రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం. తో పాటే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి.
బాస్మతి రైస్ అయితే ఒక 70-75% ఉడికిన తర్వాత మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఈ గంజైనా వాష్ చేసేయచ్చు, మనం నార్మల్ గా అన్నం వంచినట్టు, లేదంటే ఒక స్ట్రైనర్ సహాయంతో అయినా తీసేసుకోవచ్చు అనమాట. 70-70% అనేది సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఉడికితే బిర్యానీ అనేది నున్నగా అయిపోతుంది అనమాట. కానీ మీరు బాస్మతి రైస్ వండుకునేటప్పుడు రైస్ ఒక పక్కన అండ్ ఇంకొక బాండిల్లో మనకు బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్స్ పక్కన రెండు ప్యారలల్ గా చేసుకుంటేనే మనకి నున్నగా అయిపోకుండా రైస్ ఉంటది అనమాట. బిర్యానీ గ్రేవీ కోసం 2 టమోటాలు ఇలా పండినవి తీసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసి, బిర్యానీ చేయడానికి ఇప్పుడు ఒక పెద్ద బాండిల్ తీసుకోండి. సో బాండిల్ అనేది మీ క్వాంటిటీ ఎంత అయితే చేయాలనుకుంటున్నారో దానికి డబుల్ ఉంటేనే మన బిర్యానీ నున్నగా అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. బాండిల్ ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ బిర్యానీలు చేసేటప్పుడు. యాక్చువల్ గా నా బాండిల్ కొద్దిగా చిన్నదైపోయింది, ఈసారి పెద్దది తీసుకుంటున్నాను. సో స్టీల్ ది కావాలని ఇది తీసుకున్నాను అనమాట. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఒక 6-7 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఆవాలు కొద్ది మంది వేయరండి, కానీ నేను వేస్తాను. లైట్ గా వేసి వేయనట్టుగా వేయాలన్నమాట. దీంతో పాటే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని వేసేసేయాలి. సో నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. సో వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం సెట్ గా వస్తాయి కదా, అవన్నీ వేసేసేయండి. ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమోటా పేస్ట్ ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమోటా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. దీంతో పాటే నెయ్యి కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాం. మన ఈ ఫిష్ గ్రేవీలోకి అయితే మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. సో ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో వాటితో పాటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక పిటికెడు తీసుకొని, అన్ని వేయద్దండి, కొద్దిగా తీసుకొని దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి. తగినంత ఉప్పు అయితే వేసేసుకుందాం. మనం ఆల్రెడీ రైస్ లోకి అండ్ చేపలు కలిపేటప్పుడు మసాలాలోకి ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. మన మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన మసాలాలోకి ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక లేయర్ గా, ఫస్ట్ లేయర్ గా ఒక 4 వేసేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం రైస్ వార్చి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ని లేయర్స్ గా కొద్దిగా వేసేసుకున్నాం. ఒక లేయర్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ చేప ముక్కలు ఒక 3 లేదా 4 ఇంకొక లేయర్ గా పెట్టుకొని పైన సన్నగా శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, నెయ్యి అంచుల వెంట వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఇంకొక లేయర్ గా మనం రైస్ అనేది వేసేసుకుందాం. ఇలా మొత్తం రైస్ ఇంకా ఒక లేయర్ గా వేసేసుకోండి. మిగిలిన రైస్ మొత్తం ఈ పైన లేయర్ గా 3వ లేయర్ గా వేసేసుకుందాం. దీనిపైన ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ప్రతి లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ లేయర్ గా మనం చేప ముక్కలు, మిగిలిన చేప ముక్కలు మొత్తం పైన లేయర్ గా పెట్టేసుకుందాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పైన టాపప్ గా వేసేసుకొని నెయ్యి కూడా వేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి, కింద అడుగంటకుండా ఒక ఫ్రై ప్యాన్, చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, చపాతీ ప్యాన్ పెట్టి పొయ్యి మీద దానిపైన ఈ బిర్యానీ గుణం పెట్టాలన్నమాట. అప్పుడు మాడకుండా ఉంటది. పైన కూడా ఇలా మన దగ్గర రోల్ ఉంటది కదా చిన్నది, ఆ రోలు పైన పెట్టేస్తే ఆవిరి బయటకు వెళ్లకుండా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట. 10 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత మన హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఘుమఘుమలాడే ఈ బిర్యానీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ వంటింటి చిట్కాల కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.